ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్పై B-2 స్పిరిట్ బాంబులతో అమెరికా ఫైటర్ జెట్లు విరుచుకుపడ్డాయి. ఇరాన్లోని 3 అణుస్థావరాలపై అమెరికా యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇరాన్లోని కీలక ప్రాంతాలైన ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్తో కలిసి దాడులు చేసినట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అటు ఫోర్డోపై భారీ బాంబులతో దాడి చేసినట్టు చెప్పారు. ఫోర్డో అణుస్థావరంపై దాడులకు 6 బంకర్ బస్టర్ల బాంబులు, 3 టొమాహాక్ మిసైల్స్ ను అమెరికా ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇరాన్ గగనతలం బయట నుంచే ఆపరేషన్ నిర్వహించినట్లు ట్రంప్ తెలిపారు. దాడులను విజయవంతంగా ముగించుకుని అమెరికా ఫైటర్ జెట్లు తిరిగి వస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏ మిలిటరీకి సాధ్యం కాని రీతిలో అమెరికా బలగాలు దాడులు చేశాయన్నారు ట్రంప్. ఇప్పటికైనా పశ్చిమాసియాలో శాంతి కోసం ఇరాన్ దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అటు టెహ్రాన్ ప్రతీకార దాడులకు దిగితే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని ప్రెసిడెంట్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. రాత్రే అమెరికాలోని వైట్ మ్యాన్ ఎయిర్ బేస్ నుంచి B-2 స్పిరిట్లు, 8 KC-135 స్ట్రాటో ట్యాంకర్లు ఇండో పసిఫిక్ లోని డియాగో గార్సియా దిశగా బయలుదేరి వెళ్లాయి. ఇవి మైటీ 11, మైటీ 21 కాల్ సైన్లు వాడినట్లు ఫ్లైట్ రాడార్ 24 తెలిపింది. అమెరికా దాడులను ఇరాన్ ధృవీకరించింది. ఫోర్డో అణుస్థావరం లక్ష్యంగా వైమానిక దాడులకు పాల్పడినట్టు ఇరాన్ అధికారులు తెలిపారు. నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపైన బాంబులతో దాడులు చేసినట్టు చెప్పారు. మరోవైపు ఇరాన్పై అమెరికా దాడులతో ఇజ్రాయెల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఏ క్షణమైనా టెహ్రాన్ ప్రతీకార దాడులు చేయొచ్చనే అంచనాలతో టెల్ అవీవ్ సహా ఇజ్రాయెల్లోని కీలక నగరాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా స్కూళ్లు, ఆఫీసులు, ముఖ్య కార్యాలయాలను క్లోజ్ చేశారు. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులను మాత్రమే కొనసాగేలా ఉత్తర్వులు ఇచ్చింది ఇజ్రాయెల్ సర్కార్. ఇరాన్పై దాడుల గురించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి ఇరాన్పై అమెరికా దాడి గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఉద్రిక్తత పరిస్థితులు, దాడులు తారాస్థాయికి చేరాయని చెప్పాలి. ఇప్పటికే ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్గా రావడము, ఇజ్రాయెల్ అమెరికా ఒక బృందంగా ఏర్పడి దాడులు చేశామంటూ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అఫీషియల్గా ఒక బ్రీఫింగ్ ఇచ్చిన పరిస్థితి. సాధారణంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య గతంలో కూడా ఇలాంటి యుద్ధ వాతావరణము, ఇలాంటి దాడులు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. సో తాజాగా కూడా ఇరాన్ ముందుగా ఇటు ఇజ్రాయెల్ పైన డ్రోన్లతో పాటు క్షిపణి దాడులు చేసిన తర్వాత ప్రతి దాడిగా కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సిచ్యువేషన్. ముఖ్యంగా ఈ ఇరు దేశాల మధ్య సంబంధించి అటు రాజకీయం అనుకోవచ్చు, భౌగోళిక రాజకీయ విభేదాలతో పాటు మతపరమైన, సైద్ధాంతికమైన విభేదాల కారణంగా ఈ తరహా దాడులు గతంలో కూడా జరిగాయి. సో ప్రస్తుతం కూడా జరుగుతున్న సిచ్యువేషన్. సో ఇరాన్ ఒకవైపు ఇజ్రాయెల్ పైన డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన తర్వాత ఇటు ఇజ్రాయెల్ సంబంధించి కూడా ఇరాన్ పైన దాడులు చేస్తున్న సిచ్యువేషన్. సో ఒకసారిగా ఈ రెండు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఒక్కసారిగా అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఇటు ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్గా నిలిచింది. సో ఇప్పటికే ఇరాన్ సంబంధించి 3 అణు కేంద్రాలు ఇటు ఫోర్డో, ఇస్ఫహాన్తో పాటు నతాంజా పైన దాడులు నిర్వహించినట్లు ఇప్పటికే అధికారికంగా కూడా చెప్పిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇరాన్లో ఇటు ఫోర్డో అణు కేంద్రము అనేది ఇరాన్కి చాలా కీలకంగా చెప్పుకోవాలి. ఇరాన్ నగరంలోని క్యామ్ నగరానికి అతి చేరువలో ఇది ఉంటుంది. సో ఫోర్డో అణు కేంద్రం పైన ఎప్పుడైతే B-2 స్పిరిట్ బాంబులతో దాడులు నిర్వహించారో సో అప్పుడే స్థానికంగా ఉన్న ప్రజలు ఇటు ఫోర్డో అణు కేంద్రం వద్ద స్థానికంగా క్యామ్ నగరానికి సంబంధించిన ప్రజలు ముందుగానే చెప్పారు, భారీ శబ్దాలు వినిపించాయి, భారీ పేలులు సంభవించాయని చెప్పారు. కానీ దాని తర్వాత ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాన్ని అఫీషియల్గా బ్రీఫ్ చేయడము, ప్రస్తుతము ఇరాన్ సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు కూడా దాన్ని ధృవీకరించిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒక విధంగా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఇందులో అమెరికా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్కి వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ 3 అణు కేంద్రాలపైన దాడి చేశాము. అక్కడ దాడి చేసిన తర్వాత మొత్తము ఇరాన్ గగనతలం బయట నుండే దాడులకు పాల్పడ్డాము. దాడి చేసిన తర్వాత యుఎస్ సంబంధించిన జెట్ ఫైటర్లు ఏవైతున్నాయో అవన్నీ సురక్షితంగా ఉన్నాయి, సురక్షితంగా అవి రిటర్న్ అయిపోయాయి అని కూడా ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ చెప్పిన పరిస్థితి. దాంతోపాటు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని అమెరికా ఎప్పుడైతే ఎంటర్ అయిందో 2 వారాల గడువు ఇచ్చింది. 2 వారాల గడువు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళొకసారి డొనాల్డ్ ట్రంప్ తన మార్క్ చూపించుకున్నాడు. 2 వారాలు టైం ఇచ్చినా కూడా 2 రోజుల్లోనే పని కానిచ్చేశాడు అంటూ ఇప్పటికే ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ పై చేసిన దాడికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రస్తుతం పోస్టులు వైరల్గా మారిన సిచ్యువేషన్. సో దాంతోపాటు డొనాల్డ్ ట్రంప్ ఒకటే హెచ్చరిక జారీ చేశారు, ఇరాన్ సంబంధించి శాంతి
కి ఆ సమయం ఆసన్నమైంది, శాంతి చర్చలకు ఇరాన్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ లేదు కాదు కూడదు అంటే ఖచ్చితంగా ఇంకా దాడులు చేయాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి, ఖచ్చితత్వమైన దాడులు చేసి తీరుతామంటూ కూడా ఒక అల్టిమేటం డొనాల్డ్ ట్రంప్ జారీ చేశారు. సో ప్రస్తుతానికి ఇరాన్ సంబంధించి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ టార్గెట్ గా కూడా ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నట్టు కూడా కొంత మీదకు వార్తలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న యుద్ధ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఖమేనీ ఆల్రెడీ ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోయాడు, ఒక బంకర్ లో ఉన్నాడు. అతడు ఎక్కడున్నాడు అనేది పూర్తి స్థాయిలో తెలియకుండా ఇటు కమ్యూనికేషన్ సంబంధించి మొత్తం కూడా ఆఫ్ చేశారు. దానికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఇప్పటికే సెక్యూరిటీకి సంబంధించి ఇరాన్ సెక్యూరిటీకి సంబంధించి అక్కడ ఉన్న అధికారులకు కూడా ఖమేనీ కమ్యూనికేషన్ ఆస్పెక్ట్స్ లో ఏది కూడా కమ్యూనికేట్ అవ్వకుండా చూసుకోవాలి, నేను ఎక్కడున్నాను అనే విషయం ఎవరికి కూడా తెలియకుండా ఉండాలి. ముఖ్యంగా ఇజ్రాయెల్ అమెరికా సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఏ క్షణమైనా ఎలాంటి పరిస్థితులైనా ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాడు ఖమేనీ అని చెప్తున్నప్పటికీ కూడా అమెరికాకు సంబంధించి మాత్రం ఖమేనీ ఏ బంకర్లో ఉన్నాడో కూడా మాకు సమాచారం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు తెరపైకి వస్తున్నాయి. సో ఖమేనీ కూడా సుప్రీం లీడర్గా పేరుంది, ఇరాన్ సంబంధించిన రూలింగ్ మొత్తం ఖమేనీ ఆ బంకర్ నుండే కూడా ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరొక వైపు ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించి రెండు దేశాలకు సంబంధించి కూడా చాలా వరకు యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణము ఎక్కడ ఏ పేలుడు సంభవిస్తుంది, ఏ క్షణం ఎక్కడ ఏ బాంబు దాడి జరుగుతుంది అనే సిచ్యువేషన్ ఉంది కాబట్టి రెండు సంబంధించిన ప్రాంతాల్లో కూడా అధికారులు అలర్ట్ అయిపోయారు. ముఖ్యంగా ఇటు విద్యా సంస్థలు, దాంతోపాటు కార్యాలయాలు, వాటికి సంబంధించి మాస్ గ్యాదరింగ్ ఎక్కడైతే ఉంటుందో వాటన్నిటికీ ఎక్కడ తావు లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించిన దాంట్లో నెలకొంది. దాంతోపాటు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులకు సంబంధించి కూడా కొంతవరకు ఒక హైటెన్స్ వాతావరణము, ఒక యుద్ధ పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారతీయులు కూడా కొంతవరకు ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్. సో ఇలాంటి సమయంలోనే ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించి ఎవరైతే భారతీయులు ఉన్నారో వారందరినీ కూడా స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి భారత్కి తీసుకొచ్చే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా రావడము, ప్రస్తుతం అమెరికా దాన్ని మొత్తం కూడా లీడ్ చేస్తున్నట్లే కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మరిన్ని దాడులు ఉంటాయి, ఖచ్చితత్వమైన దాడులకు దిగుతామంటూ డొనాల్డ్ ట్రంప్ ఒక హెచ్చరిక జారీ చేయడము, ఒక వార్నింగ్ కూడా ఇజ్రాయెల్కి ఇవ్వడంతో ప్రస్తుతం యుద్ధ వాతావరణానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో శాంతి సమయానికి ఆసన్నమైంది. శాంతికి చర్చలకి ఖచ్చితంగా ఇరాన్ ముందుకు రావాలి అనే ఒక హెచ్చరిక, ఒక అల్టిమేటం కూడా ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇవి కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇజ్రాయెల్ సంబంధించి ఇజ్రాయెల్లో కూడా ముఖ్యంగా ఇటు ఎంబసీకి సంబంధించిన కార్యాలయాలు అనుకోవచ్చు, ఇతరేతర వాటి దగ్గర మొత్తం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు కలిసి ఒక బృందంగా ఏర్పడి ఇరాన్ పైన దాడి చేశారు. ఇరాన్ కోలుకోలేని దెబ్బ కొట్టారని చెప్పాలి. 3 అణుకేంద్రాలు, అత్యంత కీలకమైన అణుకేంద్రాల పైన దాడులు నిర్వహించి వాటిని మొత్తం కూడా కొలాప్స్ చేసిన సిచ్యువేషన్ కాబట్టి మళ్ళీ ఇరాన్ కూడా ప్రతిదాడిగా ఏ విధమైన చర్యలకు పాల్పడుతుంది అనే దానికి సంబంధించి కూడా అలర్ట్ గా ఉండాలి. కాబట్టి ఇజ్రాయెల్లో ప్రస్తుతం పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ఇటు సెక్యూరిటీ లెవెల్స్ అనుకోవచ్చు, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటు ఇటు ఇజ్రాయెల్ సంబంధించిన ప్రధాని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ దాడులకు సంబంధించి అమెరికా సపోర్ట్ చేయడంతో ఇజ్రాయెల్ కి కొండంత బలము చేకూరిందని చెప్పాలి. సో ప్రస్తుతం ఇటు డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా క్లియర్ గా ఈ విజయము అమెరికా సైన్యానికి అంకితము, ఎవరు ప్రపంచంలో ఏ ఫోర్స్ కానీ ఏ దేశం కానీ ఈ విధమైన దాడులు చేసే ధైర్యం చేయదు, కానీ అమెరికా చేసింది. అమెరికా ఇజ్రాయెల్ ఇద్దరు ఒక టీమ్ గా ఏర్పడి చేశారు. సో ఇందులో సైన్యం పాత్ర చాలా కీలకం అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కొనియాడిన సిచ్యువేషన్. సో ప్రస్తుతం రెండు దేశాలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడము, ప్రస్తుతం దాడులు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి ఇప్పటికి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఇరాన్ సంబంధించి కొందరు కమాండర్లతో పాటు శాస్త్రవేత్తలు కూడా కొందరు మరణించారు. ఈ దాడుల్లో కొందరు సివియర్ గా ఇంజూర్ అయినట్టు కూడా కొంతవరకు తెలుస్తుంది. సో ప్రస్తుతం ఇరాన్ తో పాటు ఇజ్రాయెల్లో ఒక హై అలర్ట్, ఒక హైటెన్స్ వాతావరణం క్రియేట్ అవ్వడంతో పాటు మొత్తం కట్టుదిట్టమైన భద్రతని, పూర్తిగా హై సెక్యూరిటీని డిప్లాయ్ చేసిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ఈ ఇరాన్ ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి మాత్రం ఈ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శాంతికి సమయం ఆసన్నమైంది, శాంతికి చర్చలకి ఇరాన్ ముందుకు రావాలని అయితే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో దాని తర్వాత ప్రస్తుతము పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడికి సంబంధించి ఇరాన్ ఏ విధంగా రెస్పాండ్ కానుంది, ఏ విధమైన ప్రతిదాడికి పాల్పడుతుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది.